అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ ఒక ఇంటలెక్చువల్ అని అనుకుంటున్న వ్యక్తికి, మిత్రులు లాంటి వారు, నేను పేరు మెన్షన్ చేయదలుచుకోలేను. సో ఏంటంటే, నేను ఎలక్షన్ ముందు ఒకటి అద్దంకి దయాకర్ గారు చేసిన వ్యాఖ్యల పైన నేను స్పందించి ఒక వీడియో చేసిన, అందరు చూసిరుగా. కానీ మన ఇంటలెక్చువల్ అని అనుకుంటున్న పెద్ద మనిషి నాకు రిప్లై ఇచ్చింది. ఏమని రిప్లై ఇచ్చిండో ఒకసారి మీరు చూడండి. మన పెద్ద మనిషి రిప్లై ఇచ్చింది, నేను కాంగ్రెస్ సపోర్టర్ని కాదు, కానీ నువ్వు మోడీకి ఓటు వేయి అన్నావని అడిగిన ప్రశ్న ఇది. ఇంకొకటి, ఇఫ్ యూ విల్ రెడీ టు ఆన్సర్ టు మై క్వశ్చన్, ఐ విల్ సెండ్ మోర్ క్వశ్చన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కాంగ్రెస్ సపోర్టర్ని కాను. నేను ఏమైనా తప్పు పెట్టి ఉంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ ఐ నీడ్ ఆన్సర్. నేను కూడా రిప్లై ఇచ్చిన, ఓకే నీకు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా అని. అయితే మన పెద్ద మనిషి పెట్టిందే తప్పు, మళ్ళీ దాని సబ్జెక్టు కరెక్షన్ ఒకటి. అంటే అసలు మరి నేను ఆ రోజు ఆడియో మాట్లాడిన ఒక చివరి క్లిప్, లాస్ట్ క్లిప్ చూద్దాం మనం. ఒకసారి వినండి. దేశానికి సేవ చేసేవాడు, పిల్లం పిల్లలు లేనివాడు మాత్రమే సేవ చేస్తాడు. వెనకాల ఉన్న ఫోటో నరేంద్రుడు ఆ రోజు దేశానికి సేవ చేసిండు. ఈరోజు ఆయన రూపంలో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వచ్చింది. సో మరొకసారి మీకు చేతులు జోడించి అడుగుతున్నా, కాంగ్రెస్ మాత్రం ఓటు వేయదు. జై హింద్, జై భారత్. విన్నర్గా నేను చాలా క్లియర్గా ఎక్కడ ఓటేయమని చెప్పలేదు, బీజేపీ అని చెప్పలేదు. మరి బుర్ర లేని పెద్ద మనిషి మరి అంటే వీళ్ళు ఆ థీమ్ ఏంది, ఆ కన్క్లూజన్ ఏంది, అదంతా ఏం అర్థం చేసుకోరు. వీళ్ళకు ఒకటి మెయిన్ ఏజెండా. మరి అది వీడియో చూసినాక, ఎందుకంటే మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి, కాంగ్రెస్ సపోర్టర్ని కాదన్నాడు కదా. మరి అసలు వీడియో దానికి సంబంధమే లేదు. కానీ ఈ ప్రశ్నలు పంపించి నువ్వు మోడీ ఓటు ఏమన్నాడు. వీళ్ళు వినరండి, వీళ్ళు వినరు. వీళ్ళకు ఒకటే, వీళ్ళు బట్ట కాల్చి మీదేయాలి, అది ఒకటి తెలుసు వీళ్ళకి. అంతే. ఇట్లాంటి యువత ఈ దేశం అభివృద్ధి ఇంకా కాకపోవడానికి కారకులు అవుతారు. అట్లా ఒకసారి చూద్దాం మనం. ఈ పెద్ద మనిషి క్వశ్చన్లు ఏం పెట్టిండో. ఫోన్ సంభాషణ జరిగింది, ఈ పెద్ద మనిషికును నాకు ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత ఫోన్ సంభాషణలో ఏమంటాడంటే, ఓటు వేయడట కానీ ప్రశ్నిస్తాడట. అంటే ఓటు వేయడానికి వీలుగా లేదట, కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడట. అంటే మరి నేనన్నా కదా, రాజ్యాంగంలో అంబేద్కర్ అయితే మరి ప్రశ్నించొద్దని చెప్పిండు. అంటే మనోడు ఏమంటాడంటే ఆర్టికల్ చెప్పంటాడు. అరే బాబు, నువ్వు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే నీ రైట్ ఓటు అనేది నువ్వు వినియోగించుకుంటలేవు, మళ్ళీ నీకు అధికారం ఎక్కడిది అడిగేది? దీనికి ఈ వీడియో మొత్తం మీకు నేను తర్వాత వీడియోలో ఆడియోగా పెడతాం. దాంట్లో మొత్తం మన పెద్ద మనిషి మాటలే ఉంటాయి, వినండి. అయితే ఏమంటాడంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కావాలి, కానీ వాళ్ళు తర్వాత ముసలోళ్ళు అయినాక వాళ్ళని కాపాడుకునే బాధ్యతని ఇది కాదని అంటావు. అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? చెప్పు పట్టి కొడతాడా? అంటే మరి వీడిని ఏం చేయాలి అంటే, వీడు ఓటు వేయడట కానీ ప్రశ్నిస్తాడట. అరే నువ్వు ఓటేయరా బాబు, ఓటేసిన తర్వాత ప్రశ్నించరా అంటే, లేదు రాజ్యాంగంలో రాసిందా అని అడుగుతాడు. అంటే వీడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతలు పట్టించుకోడు, కానీ పక్కింటి పిల్లల పంచాయతీ చెప్పడానికి పోతాడు. అట్లాంటోడు అన్నట్టు. సరే మన పెద్ద మనిషి ఏం క్వశ్చన్ పెట్టిందని చూస్తే, మీరు కూడా చూడండి ఒకసారి. ఇదిగో ఇవ్వండి 5 క్వశ్చన్లు మన పెద్ద మనిషి పంపిండు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూసిన తర్వాత నేను అనుకున్నా, వీడు అప్డేట్ కాలేరా బాబు అని. ఎందుకంటే ఇది 2024 ఆ జరిగిన సంఘటనలు మొత్తం ఎప్పుడో సంవత్సరాల కింద జరిగినాయి. అంటే వాటికి
ప్రభుత్వం స్పందించింది, చర్యలు తీసుకున్నది, కోర్టు కూడా స్పందించింది. మరి పెద్ద మనిషి అప్డేట్లో లేడు. అట్లా యువత అప్డేట్లో లేకపోతే దేశం ముందుకు ఎడబోతే చెప్పు. నేను అందుకే పదే పదే అడుగుతా, యువత యువత యువత, దేశానికి కావాల్సిందే యువత. మోడీ హ్యాష్ ట్యాగ్ అని మంచిగానే పెట్టినావు, కానీ కింద ప్రశ్నలే మంచిగా లేవు. సరే తెలియదు కదా, చెప్పాలి మరి, తప్పది, చెప్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ వినే ముందు మీరు ఒకసారి ఈ ఆడియో వినండి. 2014లో మేనిఫెస్టోలో పెట్టింది కన్ఫర్మ్ ఇస్తా అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పాడు. ఇక బ్రదర్, నువ్వు ఒక నిమిషం డాటా చూడు కదా, నువ్వు డాటా చూసిన తర్వాత మాట్లాడు. ఇట్లా అదే మరి డాటా చూసిన నేను వినరుగా పెద్ద మనిషి మాటలే. అంటే 2014 సంవత్సరంలో బీజేపీ మేనిఫెస్టోలో 20 కోట్లు ఇప్పటి వరకు ఇస్తా అని చెప్పిందట. మేనిఫెస్టో తీసి చూసిన, మేనిఫెస్టోలో అసలు ఈ 20 కోట్లు 2 కోట్లు ఉద్యోగాలనే మ్యాటరే లేదు. అంటే వీళ్ళకు సబ్జెక్ట్ తెలియదండి. అంటే ఏదో వీళ్ళకు ఒక పనికి మాలిన బ్యాచ్ ఉంటుంది వీళ్ళందరికీ ఒకటి. దాంట్లో ఎవడో గ్రూపు ఇవన్నీ క్రియేట్ చేసి వాడేస్తాడు. పాపం వీళ్ళకి తెలియదు, వాటేమో మన పైన రుద్దుతారు. సరే, సబ్జెక్ట్ టు ద మ్యాటర్. నేను 2014 మేనిఫెస్టో మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. నేను చూసిన తరోగా చాలా పేజీలు ఉన్నాయి, చదివిన. అసలు 2014 లేదు. సరే, మన పెద్ద మనిషికి తెలియదు కదా, ఎవరు చెప్తే విన్నరు అని నేనేం చేసిన, 2019 మేనిఫెస్టో ఓపెన్ చేసిన. 19 మేనిఫెస్టో ఓపెన్ చేస్తే ఏముందో ఒకసారి చూడండి మీరే. యువ భారత్, టుమారోస్ ఇండియా. We need to create stepping stones for the next generation in order to ensure that they can participate more fully in building new India. Yes, కరెక్టే. దేశానికి కావాల్సింది రేపటి రోజున యువతనే. ముసలోళ్ళు అయితే రేపటి రోజున ఉండరు కదా. నేను అదే చెప్తుంటా ఎప్పటికీ, యువత అని. క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్. We will create new opportunities of employment by providing more support to the 22 major champion sectors identified as the main driver in Indian economy. We will optionally, అంటే అదే ఉందండి, ఏంటంటే ఒక మేజర్ 22 సెక్టార్ల పైన ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి మేము ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని చెప్పారు. దానిలో కొన్ని పాయింట్స్ ఏంటంటే చూడండి మీరే. ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్టార్టప్స్. టు ఎంకరేజ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ అమాంగెస్ట్ ద యూత్. కొన్ని ఫాలోయింగ్ స్టెప్స్, దాంట్లో ఏమేమి అంశాలు తీసుకున్నారో. వి విల్ లాంచ్ ఏ న్యూ స్కీమ్ ప్రొవైడింగ్ ఫ్రీ క్రెడిట్ 50 lakhs of entrepreneur for the gratitude of 50% of females and 25% for the males. అంటే ఏంటంటే 25% పురుషులకు, 50% మహిళలకు ఫ్రీ క్రెడిట్ లోన్స్ ఎంటర్ప్రీనర్షిప్ ఇప్పిస్తాం. అండ్ వి విల్ సెటప్ న్యూ ఎంటర్ప్రీనర్ నార్త్ ఈస్ట్ స్కీమ్. అంటే మన పెద్ద మనిషి చెప్పిన దాంట్లో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ మణిపూర్ సంఘటన కూడా ఉన్నది. దానిపైన కూడా వీళ్ళు 2019 మేనిఫెస్టోలో చెప్పారు. వీళ్ళకు కూడా కొంచెం అంటే సపోర్ట్ చేస్తాం మేజర్. కానీ మోర్ దెన్ 70 crore ఎంటర్ప్రీనర్స్ హ్యావ్ అలైవ్డ్ లోన్స్ అండర్ ద ప్రధాన్ మంత్రి ముద్రా యోజన్. We will expand this incentive further to the taking number of beneficiary mudra loans up to 30 crores. అంటే 2019 వరకే చేసిరు 17 కోట్లు, ఇంకా 30 కోట్ల వరకు కూడా చేస్తాం. ఇక్కడ లాస్ట్లో ఈ పాయింట్ చూడండి. We will continue the promote and encourage startup through the creation of speed startup fund of 20 crores. ఇదండి, ఈ 20 crores ఎంటర్ప్రీనర్షిప్ స్పీడ్ స్టార్టప్ ఫండ్ కింద మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం అని చెప్పారు. ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద 25 మేజర్ ఛాంపియన్ సెక్టార్స్.
అంటే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్కు ఎంటర్ప్రినర్షిప్కి తేడా తెలియదు మన పెద్ద మనిషికి. అట్లా చూడు, నువ్వు 2019 మేనిఫెస్టో ఓపెన్ చేసి యువ భారత్ టుమారోస్ ఇండియా పేజ్ 26 స్లైడ్, దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. ఎట్లా చేత కాదు మనకు ఇవన్నీ తెలుసుకున్నాడు. సో నేనే పెట్టినా. ఇంకొక స్లైడ్ చూద్దామండి. ఇదే ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్స్. అంటే యువతకు కావాల్సింది ఎంటర్ప్రినర్షిప్ స్టార్టప్సే కదా. 18వ స్లైడ్లో ఇందాక చెప్పిన యువ భారత్ రిలేటెడే ఇది. కింద 15th పాయింట్ చూడండి. We will continue to promote, encourage startups through the creation of Speed Startup Fund of 20 crores. ఎంటర్ప్రినర్షిప్స్కి 20 కోట్ల స్పీడ్ స్టార్టప్ ఫండ్ వరకు మేము కంటిన్యూ చేస్తాం. ఇంకా అంటే 17 కోట్లు చేసిరు ఆల్రెడీ ఎంటర్ప్రినర్స్కి. ఇంకా 20 కోట్ల స్పీడ్ స్టార్టప్స్ వరకు మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. క్లియర్ కట్గా ఉన్నది. ఫస్ట్ నువ్వు ఎంప్లాయ్మెంట్కు ఎంటర్ప్రినర్షిప్కి తేడా తెలుసుకో బ్రదర్. తర్వాత నువ్వు ప్రశ్నిస్తూ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఓటు హక్కు వినియోగించుకోగానే గవర్నమెంట్ ప్రశ్నిస్తూ. ఇదండి. సో నెక్స్ట్ క్వశ్చన్. మణిపూర్ ఘటనపై బీజేపీ అండ్ మోడీ సర్కార్ తీసుకున్న స్టాండ్. నోట్, మణిపూర్ అల్లర్ల గురించి చెప్తాడు. చూడండి ఒకసారి, మనం దాని గురించి కొంచెం డీప్గా డిస్కషన్ చేద్దాం. మణిపూర్ ఘటన అనేది ఇప్పుడు కాదు, చాలా 1993 నుంచి వెళ్ళి అల్లర్లు జరిగినాయి. చాలా మారణహోమం జరిగింది. కానీ అప్పటి నుండి ఈ ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు. 76 సంవత్సరాల నుంచి అది ఆ ఘటన జరుగుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ చేయని ప్రభుత్వం ఫస్ట్ ఆ అల్లర్లు ఎక్కడి నుంచి కొనసాగుతున్నాయంటే మన ఈ మయన్మార్ బార్డర్ దగ్గర వాళ్ళు అంటే పొలవమని వచ్చేస్తున్నారు అన్నట్టు మన బార్డర్లోకి. అక్కడ సరైన బార్డర్ లేదు. అంటే మనకు ఒక యాక్ట్ ఉన్నది అన్నట్టు అటు పోయి రావడానికి మయన్మార్కి వీసా లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేసినామంటే దాన్ని ఆ యాక్ట్ని క్యాన్సిల్ చేసి అక్కడ ఒక కంచె మనం నిర్మిస్తున్నాం. కావాలంటే గూగుల్లో కొట్టి చూడరా బాబు, నీకు తెలుస్తుంది. ఏఐ రిలేటెడ్ ఫెన్సింగ్, అంటే ఏఐకి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా ఫెన్సింగ్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే అవన్నీ అక్కడ ఎవడైతే బార్డర్ నుంచి క్రాస్ అవుతున్నాడో వాని ఆధార్ కార్డు, పాన్ కార్డు, గ్రీన్ కార్డు, ఎలక్షన్ ఓటర్ ఐడి, ఐ చెకప్, థంబ్ ఇంప్రెషన్ అవన్నీ చెక్ చేసిన తర్వాత లోపల రాణిస్తారు. ఎందుకంటే అక్కడ అన్ని చాలా డ్రగ్స్ మాఫియా, టెర్రరిస్ట్ మాఫియా జరుగుతుంది. అందువల్లనే ఈ చైనా నా కొడుకులు వీళ్ళకు కుక్కీస్కి ఆయుధాలు ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరిగేలాగా చేస్తున్నారు. కాబట్టి దానిపైన చర్య తీసుకుంది. అలాగే మైదీస్కి వీళ్ళు మేము ఎస్టీలో మమ్మల్ని చేర్చండి అని ఎన్నో 2000 ముందు నుండి ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా చేస్తే దానికి వీళ్ళు కుక్కీలు మళ్ళీ అల్లర్లు చెరలేగిస్తున్నారు. దానిపైన అత్యున్నత న్యాయస్థానమే మనకు స్పందించి సుప్రీంకోర్టు ఒక ఘటన జరిగిన తర్వాత మీరు దీనిపైన నాకు 4 వీక్స్లో ఖచ్చితంగా స్పందించాలని చెప్తే చూడు, నీకు తెలియకపోతే చెప్తే ఎట్లాగో నేను చూడు. మయన్మార్ హైకోర్ట్ డిలేట్స్ వర్డిక్ట్ పారా దట్ లీడ్స్ టు ఎథనిక్ వైలేషన్. అంటే మయన్మార్ హైకోర్టు అంటే ఆ వర్డిక్ట్ని డిలేట్ చేయమని చెప్పింది. ఏంటంటే మణిపూర్ హైకోర్ట్ డిలేటెడ్ డైరెక్షన్ ఫర్ ద inclusion of the Meitei communities in the scheduled tribe targeting ethnic dates అంటే దీనివల్లనే ఇదంతా జరిగింది. సో మీరు దాన్ని వెంటనే తీసేయండి అని చెప్పింది. దానిపైన సుప్రీంకోర్టు స్పందించింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ పగడ్బందీగా అంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్ననే రీసెంట్లీగా ఎలక్షన్స్ కూడా జరిగినాయి. మరి నీకు తెలుసుకో. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ ఓటేసుకోరా బాబు. ఓటేసి నేర్చుకో. ఓటేసిన తర్వాత ప్రశ్నిస్తూ కానీ
నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఈ రెజ్యులర్లకు సంబంధించింది మీకు తెలిసే ఉంటుంది. ఈ రెజ్యులర్లు ధర్నాలు చేసారు. అయితే వాళ్ళు మెయిన్గా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మన గవర్నమెంటు డబ్ల్యూఎఫ్ఐ అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫిట్నెస్, మేము ఫిట్నెస్ టెస్ట్ అంటే అటెండ్ కాము కానీ మేము డైరెక్ట్గా సెలక్షన్స్కి పోతాం అంటే మేము ఛాంపియన్స్ కదా అని అంటారు. అట్లా కాదని చెప్తే వీళ్ళు అప్పటి నుండి ధర్నా చేయడం స్టార్ట్ చేసారు. అయితే వీళ్ళు దీంట్లో ఆరోపణ చేసేది ఏంటంటే బ్రిజ్భూషణ్ ప్రెసిడెంట్ ఆఫ్ డబ్ల్యూఎఫ్ఐ అతను సెక్సువల్ హరాస్మెంట్ చేసిండు అని వీళ్ళ ఆరోపణ. దానిపైన కూడా మన ఏంది ప్రభుత్వం స్పందించింది. అయినప్పటికీ ఫైనల్గా అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ కూడా దాఖలు చేసినప్పుడు వీళ్ళకి చెప్పింది ఖచ్చితంగా న్యాయం చేస్తామని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మొన్ననే రీసెంట్లీగానే కోర్టు అంటే ఆర్డర్ పాస్ చేసింది. ఏంటంటే ఒకసారి చూడండి మీరే. దేర్ వాజ్ ఎ సఫిషియంట్ మెటీరియల్ టు ఫ్రేమ్ చార్జెస్ అగెన్స్ట్ భూషణ్ ఇన్ ద అఫెన్స్ ఆఫ్ outranging the modesty of the women and sexual harassment, section 354 354A against 5 of the victims. ఓకేనా, బ్రిజ్భూషణ్ పైన కేసు అయింది. అంటే దేశంలో ఎవడైతే అన్యాయం చేస్తాడో వాడిని ఖచ్చితంగా లోపలిస్తాడు. ఇది నయా భారత్ బ్రదర్, గుర్తుపెట్టుకో. అది కేజ్రీవాల్ సీఎం అయినా సరే, సీఎం కూతురు కవిత అయినా సరే, అన్యాయం చేసినోడు లోపల ఉంటాడు, న్యాయం చేసినోడు బయట ఉంటాడు. చట్టాలను చుట్టాలు చేసుకొని తిరుగుతా అంటేనే కాదు, నువ్వు ఫస్ట్ తెలుసుకో, అప్డేట్లు ఉండు. నెక్స్ట్ ఓకేనా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, చూసుకోపోయి. నెక్స్ట్ రైతు నల్ల చట్టాలు తెచ్చింది. అంటే ఫార్మర్స్ యాక్ట్స్ కదండి. ఇప్పుడు మన 2021లో జరిగినాయి ఫార్మర్స్ యాక్ట్, ఇది 2024. ఫస్ట్ నువ్వు తెలుసుకోరా బాబు. 2021లో చేసినప్పుడే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు ఈ ఫార్మర్స్కి అంటే వాళ్ళకి అంటే రిలేటెడ్గా బెనిఫిషియర్గా లేదు. ఫస్ట్ ఒక సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత తెలుసుకోండి. ఒకసారి చూడండి మీరే. ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత అల్లర్లు జరుగుతుంటే సుప్రీంకోర్టు స్టే పెట్టింది 3 ఫార్మర్స్ లాస్. చదువుకో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత నాట్ టు ఎండ్ ప్రొడక్షన్ 10 డెవలప్మెంట్స్, దాని మెయిన్ ఆ యాక్ట్ని ఏం చేయాలి, తీసేయాలి. చూడు, నువ్వు చూసినావుగా, పోయి చూసుకో. సుప్రీంకోర్టు స్టే పెట్టిన తర్వాత నెక్స్ట్ పార్లమెంటరీ సెషన్స్లో ఆ బిల్లును కూడా రద్దు చేసారు. ఆ 3 ఫార్మర్ లాస్ ఏంటంటే, ఒకటి రైతు తన ధరను తనే నిర్ణయించుకుంటాడు. ఇంకొకటి దేశంలో ఎక్కడికి పోయినా కానీ ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమ్ముకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని వాల్యూ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, పల్సెస్, క్రేల్స్ అలాంటివి, వాటిపైన స్టాక్ హోల్డర్స్ పెత్తనం చెలాయించేది ఉండే, దాన్ని కూడా తీసేసి డైరెక్ట్గా ఫార్మర్స్కి అందిస్తాం. ఒకవేళ అప్పుడు రేట్లపైన ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే మేము గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటామని కూడా గవర్నమెంట్ పార్లమెంట్లోనే చెప్పింది. నువ్వు ఫస్ట్ తెలుసుకోరా బాబు. చూడు, మోడీ ప్రభుత్వంలో మన దేశం ఆకలి జాబితాలో ప్రపంచంలో చివరి నుండి 14వ స్థాయిలో ఉంది. నువ్వు ఎట్లాగో దేశ వ్యతిరేకి అనేది అర్థమైంది. కానీ హంగర్ ఇండెక్స్లో 111 లాస్ట్ నుండి అంటే ఫస్ట్ నుండి ఉందని అంటావు. నువ్వు ఫస్ట్ ఒకటి అర్థం చేసుకో, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చేసింది కదా,
దానికి మన గవర్నమెంట్ ఏం స్పందించిందో చూడు, విను. The response came after Union Health Minister reviewed that the growth health index reports with experts from the Indian Council of Medical Research and other agency. అంటే దాన్ని తిప్పి కొట్టింది. అంటే ఆ హంగర్ ఇండెక్స్ కరెక్ట్ కాదు, అది మన యూనియన్ హెల్త్ మినిస్టరే దానికి స్పందించి వాళ్ళు చేసిన హంగర్ ఇండెక్స్ మన భారతదేశానికి కరెక్ట్ కాదని చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, సరే నువ్వు చెప్పినట్టే హంగర్ ఇండెక్స్ అంటే చివరి నుండి 14వ స్థానంలో ఉంది అనుకున్నాం. ఎక్కడి నుండి తీస్తారండి ఈ హంగర్ ఇండెక్స్? గ్రౌండ్ నుండే కదా. సరే ఓకే, మీ ఊర్లోనే పోయి అడుగుతాం. మీ ఊర్లో ఏమని అడుగుతావు? ఆకలి చావులే కదా నువ్వు అడిగింది. మీ ఊర్లో నాకు ఒకసారి చెప్పు, మీ ఊర్లో పోనీ ఒక 5 మంది ఆకలి చావులతో చనిపోయారా? నువ్వు ఒకసారి నాకు వాళ్ళ పేర్లు ఇయ్యి. లేకపోతే మీ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ ఊర్లోనే ఎక్కడనో అవసరం లేదు, మీ ఊర్లోనే ఒక 5 మంది పేర్లు తీసుకోండి, వెళ్ళి కనుక్కోను ఎవరన్నా హంగర్ ఇండెక్స్ అది ఆకలి చావులకు చనిపోయారా అని. ఒక మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తుంది ఉచితంగా. కరోనా టైంలో 10 కిలోలు ఇచ్చింది. ఇంకెక్కడండి ఆ ఆకలి చావులు? అంటే నువ్వు బియ్యం ఇచ్చిన తర్వాత కొంచెం కూరగాయలు అవి ఇవి తెచ్చుకొని తినే స్థాయిలో కూడా లేవాను. అదంతా తప్పుడు ప్రచారం అని మన హెల్త్ మినిస్టరే దాన్ని ఖండించిండు. నువ్వు తెలుసుకో, ఫస్ట్ అప్డేట్లో ఉండు, అప్డేట్లో ఉన్న తర్వాత మాట్లాడు. రేపో మాపో దేశం 5 ట్రిలియన్ ఎకానమీగా మారబోతుంది. ఈయన విన్నావుగా, నీ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయినాయి కదా. నీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టు, లేకపోతే నా నెంబర్ ఉన్నది ఎట్లాగో ఫోన్ చేయి. ఫైనల్గా ఓవరాల్గా ఇవన్నీ ప్రశ్నలు విన్నారు కదా, సమాధానాలు వచ్చినాయి కదా విత్ ప్రూఫ్స్. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన డెసిషన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది అంటే దేశంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అభివృద్ధిని సహించలేరు వీళ్ళు. అందుకే యువత మేలుకో, కానీ ఇలా తప్పుడు బాటలో మాత్రం నడవకు. ఏదైనా ఉంటే అప్డేట్గా ఉండు, తెలుసుకో. నీకు ఒకటే చెప్తున్నా మిత్రమా, ఇవన్నీ బంద్ చేయి. నువ్వు ఎవడో పెట్టినాయి నువ్వు ఎవరికో ఫార్వర్డ్ చేసి ఈ లొల్లి పంచాయతీ నీకు ఎందుకు అవసరమా? సరే నువ్వు అన్నట్టే చెప్దాం, మన నరేంద్ర మోడీ గారి ఎంటర్ప్రీనర్షిప్లో లోన్ తీసుకో, ఏమన్నా బిజినెస్ పెట్టుకో. అది కాకపోతే నువ్వు అన్నావు కదా ఎట్లాగో ప్రభుత్వ ఉద్యోగం అని, ఎంప్లాయ్మెంట్కి ఎంటర్ప్రీనర్షిప్ తేడా తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకో. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు ఎట్లాగో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ ప్రశ్నించే అధికారం లేదు. అతను ఒకవేళ చేసినా కానీ మితిమీరి చేయడానికి వీలు లేదు. చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. అందుకనే నువ్వు ఎట్లాగో నీకు అంత నాలెడ్జ్ లేదు, నువ్వు గవర్నమెంట్ని ప్రశ్నించలేవు. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని దేశానికి సేవ చేయి. ఎట్లాగో ఎంటర్ప్రీనర్షిప్ అంటే దేశాన్ని ప్రశ్నిస్తాడు కాబట్టి వాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ ఇస్తున్నారు. నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఎంటర్ప్రీనర్షిప్ మాత్రమే ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంటుంది. అలాగే దేశానికి కావాల్సింది కూడా వాళ్ళే. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి నెలాఖరి జీతం తీసుకొని సైలెంట్గా ఉండేటోళ్ళు అవసరం లేదు దేశానికి. ఇది నయా భారత్, మేరా భారత్ మహాన్, మేక్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకో, రేపో మాపో 3rd ప్లేస్లో ఉండబోతుంది. 5 ట్రిలియన్ ఎకానమీగా ఉండబోతుంది. తెలుసుకో ఫస్ట్. జై హింద్, జై భారత్.